స్పెషల్ డ్రైవ్. ఎస్, మోడీయిజం. ఎందుకు మోడీయిజం అనాల్సి వస్తోంది? సో ఏం జరుగుతోంది అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారిపోయారా? చరిత్ర పుట్టలోకి ఎక్కుతున్నారా? చాయ్వాలా నుంచి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో పవర్ఫుల్ లీడర్లలో ఒకరుగా ఉన్నారు. అందుకే ఆయన గురించి విద్యార్థులకు కూడా తెలియాలి అని చెప్తోంది గుజరాత్కు చెందినటువంటి మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం. సోషియాలజీ ఆఫ్ పేట్రియాటిజం అనేటువంటి 2 ఏళ్ల కోర్సును ప్రవేశపెట్టి అందులో మోడీ గురించి, ఆయన పాలన విధానాల గురించి పాఠ్యాంశాలలో చేర్చింది ఆ యూనివర్సిటీ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషించేటువంటి పాఠ్యాంశంతో పాటు ఆర్ఎస్ఎస్ చరిత్రను కూడా చేర్చడమంటూ మహారాజా సాయాజీరావు యూనివర్సిటీ అధికారులు చెప్తున్నారు. మోడీ తత్వాన్ని వైజ్ఞానికంగా విశ్లేషించడంతో పాటు సామాజిక సంస్కరణలైనటువంటి ఛత్రపతి శివాజీ, మూడో గైక్వాడ్ వంటి వారు ప్రముఖులపైన విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తూ ఉంటున్నారు. నచ్చినా నచ్చకపోయినా ప్రధానమంత్రి మోడీ నేతృత్వాన్ని, రాజకీయ రంగంలో ఆయనకున్నటువంటి ప్రజాకర్షణను చర్చించక తప్పని పరిస్థితి ఉందంటున్నారు మహారాజా సాయాజీరావు యూనివర్సిటీకి చెందినటువంటి సామాజిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వీరేంద్ర సింగ్. మోడీ ఒక రాజకీయ శక్తిగా దీర్ఘకాలం ఉంటారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఆయన సామాజిక శాస్త్ర పితామహుడు మ్యాక్స్ వెబర్లోని ప్రజాకర్షక నాయకత్వ లక్షణాలు, మహాత్మా గాంధీలోని మార్టిన్ లూథర్ కింగ్లో కూడా కనిపిస్తాయి. మోడీలోనూ అదే తరహా ప్రజాకర్షణ కనిపిస్తుంది. శాస్త్రీయ విశ్లేషణ అవసరం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కోసం ప్రజలు కాదు, ప్రజల కోసమే ప్రభుత్వం అని చాటి చెప్పినటువంటి గొప్ప నాయకుడు మోడీ అంటున్నారు. విపక్ష నేతల ప్రశంసలు సైతం అందుకున్నారంటున్నారు. జాతి హితానికి పెద్దపీట వేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడిగా తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు అని భావిస్తున్నారు. భావితరాలకు నరేంద్రుడి జీవితం ఒక ఆదర్శప్రాయం కాబోతోందా? సామాజిక హితమే ఊపిరిగా దేశాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పరిపాలన సాగుతోందా? ప్రజాశ్రేయస్సు కోసం ఆయన అహర్నిశలు పాటుపడుతున్నారని, అందుకే మోడీ గురించి ప్రపంచానికి తెలియాలంటోంది గుజరాత్కు చెందినటువంటి మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం యూనివర్సిటీ. మాట్లాడుతూ ఇదే అంశం పైన, అంటే వాస్తవానికి ఒక నాయకుడిని మన దగ్గర ఉన్నటువంటి ప్రతిపక్షాలు ప్రశంసించడం వేరు, ప్రపంచ దేశాలు ప్రశంసించడం వేరు. సో ఈరోజు అటు ఇరాన్, అమెరికా యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో పాకిస్తాన్ పెద్దన్న పాత్ర పోషిస్తే పాకిస్తాన్ని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ నమ్మకం కోల్పోయింది. సో భవిష్యత్తులో భారత్ మధ్యవర్తిత్వం వహించేటువంటి కెపాసిటీకి వచ్చిందంటే, సో నరేంద్ర మోడీ విలువలు కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ఆయన 2 వైపుల నుంచి పాటిస్తున్నటువంటి విధానాలు కానీ, దౌత్య సంబంధాలు కానీ, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. అంత ఈజీ ఏం కాదు. ఒక దేశ నాయకుడు బలంగా ఉంటేనే ఆ దేశం ప్రపంచంలో బలంగా నిలబడుతుంది. సో ఒక యూనివర్సిటీలో ఒక పాఠ్యాంశంగా, ఒక సిలబస్గా మారుతున్నారంటే ఇది చరిత్ర గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. చాలామంది మహనీయుల గురించి రాశారు. మహాత్మా గాంధీ గురించి పుస్తకాలు రాశారు, జవహర్లాల్ నెహ్రూ గురించి రాశారు, ఇందిరాగాంధీ గురించి రాశారు, పివి నరసింహారావు గురించి రాశారు. చాలామంది క్రీడాకారుల గురించి రాయడం జరిగింది. పిటి ఉషా గురించి రాశారు. చాలామంది క్రీడాకారుల గురించి రాశారు, చరిత్రకారుల గురించి రాశారు. రాణి రుద్రమ గురించి కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి కానీ చాలామంది చరిత్ర తెలియాలి. కానీ కొన్ని చరిత్రను విధ్వంసం చేసినటువంటి వాళ్ళ గురించి కూడా, ఔరంగజేబు లాంటి వాళ్ళ గురించి కూడా రాసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చాలా అంశాలు మాట్లాడదాం. ప్రధానంగా మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. నమస్కారం. సో ఇది వాస్తవానికంటే ఒక వ్యక్తి గురించి భజన చేయడం వేరు, ఆ వ్యక్తి గొప్పతనాన్ని చెప్పడం వేరు. సో చరిత్ర ఎప్పుడైనా చరిత్రగానే ఉంటుంది. దాంట్లో నిజాలు దాచిపెట్టి రాసేటువంటి, బట్ మన కళ్ళ ముందే నడుస్తున్నటువంటి చరిత్ర కాబట్టి సో ఈ అధ్యాయాన్ని ఎట్లా చూడాలి? సో ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ గురించి కానీ, లేదంటే ఛత్రపతి శివాజీ అంశాన్ని కూడా యాడ్ చేస్తున్న ఇంకా చాలా అంశాలు కూడా తెలియదు వాస్తవానికి. ఛత్రపతి శివాజీ గురించి ఈరోజు సినిమాల్లో వస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి తప్ప పాఠ్యాంశాల్లో ఇంకా కూడా తెలియాల్సినటువంటి అవసరాలు చాలా ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు సార్ ఈ అంశాన్ని? మన శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకుల నమస్కారం. నమస్తే అండి. ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, చరిత్రలో పాక్షిక చరిత్ర, ప్రజల చరిత్ర రాయలేదు. ఏ రాజు ఏం చేసిండు, ఏ రాజు ఎన్ని పెళ్లి చేసుకున్నారు, ఎంతమంది చెప్పారు, ఎన్ని యుద్ధాలు చేశారు, ఇట్లాంటి చరిత్ర తప్ప తాజ్మహల్ నిర్మాణానికి రాణెత్తిన కూలీలు ఎవరని కూడా అడిగారు. కనుక ప్రజల చరిత్ర రాసిని చాలా తక్కువ. ప్రజా నాయకుల చరిత్ర, లేకపోతే
దుర్మార్గుల చరిత్ర, సన్మార్గులు రెండు రకాల చరిత్ర రాసేవాళ్ళున్నారు. కానీ వాళ్ళ మోడీ గారి చరిత్ర రాయగలిగినంత అవసరం ఉందా అనేది ప్రశ్న వస్తుంది కాదంటే పాయింట్. అంటే రాజకీయ పరంగా అది కూడా ప్రశ్న వేస్తారు. అదే కానీ చెప్తాను, మనకు సమకాలీన రాజకీయాలు నడుస్తున్నప్పుడు ఎప్పుడు కూడా చరిత్ర నిర్మాతలు ఎప్పుడవుతారు అంటే, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు ప్రజలే అవుతారు, నాయకులు కాదు. చరిత్ర నిర్మాణంలో భాగంగా ప్రజలు ఆదరించిన నాయకులు కూడా చరిత్ర నిర్మాతలు అవుతారు కాదండి. చరిత్రను ధ్వంసం చేసిన నాయకులు కూడా ఇవాళ చరిత్రలోకి ఎక్కడ సందర్భాన్ని టిప్పు సుల్తాన్ గురించి చెప్పం, పురుషోత్తముడి గురించి మాట్లాడడం మనం కదా, ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడడం. కనుక మన ప్రాచీన భారతదేశ చరిత్ర చూస్తే డిస్కవరీ ఆఫ్ ఇండియాలో చాలా వరకు నెహ్రూ గారు చాలా వివరించారు. ఇందిరాగాంధీకి లేఖల రూపం రాసిన దానిలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ లో హెచ్ఈ స్టూడెంట్ ఉన్నాను శ్రీకాంత్ గారు, అనుకోకుండా ఈ టాపిక్ నాకు ఇచ్చారు. ఏమంటున్నానంటే చరిత్ర సమస్తం కూడా లిఖించబడ్డది పాక్షిక చరిత్రనే అంటున్నాను. అంటే ఏ ఆధిపత్య వర్గాలు చరిత్ర రాసుకున్నాయో ఆ ఆధిపత్య వర్గాలకు సంబంధించిన చరిత్రనే అనుకూలంగా ఉంటాయి. అవును కదా. కనుక చరిత్రలో ఇంకో కోణం ఉంటుంది కదా. ఇప్పుడు చరిత్రకు అందని చాలా మంది మన మహోన్నతులు ఎంతో చరిత్ర కలిసిపోయారు. వాళ్ళ గురించి చరిత్ర తవ్వితే గానీ తెలియదు. ఆ మధ్యన మాటామంతి మోహన్ రాయ్ మా కార్యక్రమంలో మేము చరిత్రకు అందని, చరిత్రకు ఎక్కని స్వాతంత్ర సమరయోధులు చాలా మంది ఉన్నారు. మనం గాంధీ నుంచి మొదలుకొని ఒక 100 మంది చెప్పుకుంటాం. ఆ 100 మందికి 1000 మంది వేరుగా ఉన్నారు. వాళ్ళ చరిత్ర ఎవరు రాశారు? ఎవరు రాయలే కదా. అందుకనే ఇవాళ మోడీ గారి గురించి పాఠ్యాంశాలు చర్చ నాకైతే అభ్యంతరం లేదు. ఏమంటారంటే మంచి చెడ్డ రెండు చదువుకున్నాం. అవును సార్, మంచి చెడ్డ రెండు చదువుకోవాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఔరంగజేబు కానీ, మహమ్మద్ గజ్నీ కానీ ధ్వంసాల గురించి చాలా తక్కువ రాశారు. ధ్వంసాల గురించి ప్రపంచానికి పెద్దగా తెలియజేయలేదు. సో అక్కడికి వెళ్ళి ఆ సుప్రీంకోర్టు కేసులు ఏమైతే నాడు పోతే తప్ప ఇప్పుడు తెలియనటువంటి పరిస్థితుల్లో సో ఇట్లాంటి చరిత్ర కూడా బయటికి రావాలా. ఛత్రపతి శివాజీ మహారాజ్ తర్వాత ఏం జరిగింది, ఆ పరిపాలన ఎవరు చేస్తారు, ఈ చరిత్రలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఒక ఇనిషియేషన్ లాగా తీసుకోవచ్చు కదా ఇది. ఖచ్చితంగా. ఏమంటే పిహెచ్డీ చేసిన వాళ్ళకు కూడా చాలా మంది గురించి పిహెచ్డీ చేసిన వాడు ఉన్నారు. కవుల గురించి, కళాకారుల గురించి, రాజకీయ నాయకుల గురించి. అట్లాగే చెప్తున్నాను కదా, సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్ వరుసగా తత్వవేత్తల గురించి. మన దగ్గర కూడా తత్వవేత్తలు చాలా మంది ఉన్నారు. వివేకానంద, రామకృష్ణ పరమహంస నుంచి మొదలుకొని మన గాంధీ కూడా ఒక తత్వవేత్త అంటున్నాను నేను. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక తత్వవేత్త అంటున్నాడు. ఇట్లా చాలా ఉన్నది. మాక్సిమం గారిని మాత్రమే చెప్పుకోవడం కాదు, ప్రపంచంలోని చాలా మంది తత్వవేత్తలలో సోక్రటీస్ పురాతనమైన వ్యక్తి. అయితే అంతకుముందు మరి నిజమైన తత్వవేత్త ఎవరు? కృష్ణ అందే జగత్ గురువు అంటాం. కృష్ణ పరమాత్మ కూడా ఒక తత్వవేత్తనే కదా. అందుకని రామాయణ మహాభారతాలలో కూడా తత్వం ఉన్నది, వేదాంతం ఉన్నది, అప్పటి చరిత్ర ఉంది. అందుకని ఇతిహాసాలు అన్నాం. ఇతిహాసాలు ఇది జరిగింది అని చెప్పడం కూడా ఇతిహాసాలు. పురాణాలు వేరు. మళ్ళీ అంతకుముందు నృసింహ పురాణము కానీ కూడా పురాణాలు. కనుక అన్నిట్లో అన్ని ఆదరించాలి, అన్ని తెలుసుకోవాలి. అవును సార్, అంటే మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు అక్బర్ లాంటి వాళ్ళు కూడా మత సామరస్యాన్ని ప్రోత్సహించారు. వాళ్ళు కూడా హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించినటువంటి చరిత్ర ఉంది. అదే మొఘల్ సామ్రాజ్యంలో హిందూ దేవాలయాలను కూల్చినటువంటి చరిత్ర కూడా ఉంది. సో రెండు రకాలైనటువంటి చరిత్రను కూడా బయటికి తీసుకురావాలి. చరిత్రలో దుర్మార్గం చేసిన వాడు. ఇప్పుడు గాంధీ గాని చంపిన గాడ్సే ఎవడు? గాంధీ గాని చంపిన. మరి గాడ్సే నువ్వు ఎట్లా గుర్తుంచుకున్నావు? ఒక మంచిని చంపినందుకు గుర్తుంచుకున్నావు కదా. గాడ్సే మంచి పని చేసింది కానీ ఒక మంచిని చంపినందుకు, ఒక మంచి మహానుభావుని చంపినందుకు గుర్తుంచుకున్నావు, అంతే కదా. కనుక రెండు ఉంటాయి. రావణాసురుడు గుర్తుంచుకుంటాం, రావణుని గుర్తుంచుకుంటాం. రావణాసురుడు గొప్పతనం రావణాసురుడిదే. రావణ బ్రహ్మ అన్నారు కదా. రావణాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుందని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు మనకు రాముడు కదా. అందుకనే ఇక్కడ మోడీ చరిత్రను నా ఉద్దేశం చాలా మంది ఏమైందంటే ఇప్పుడు ఇలా 2 వర్గాలుగా చీలిపోయారు. మోడీ ఎవడు, అసలు మోడీ గొప్పతనం ఏంది, ఎందుకు చరిత్రలో పాఠ్యాంశంగా పెట్టాలి అనేవాళ్ళు ఒక వర్గం ఉంటారు. మోడీ మహానుభావుడు, అసలు మరొకం చెప్పాలంటే యుగ పురుషుడు అనేవాళ్ళు ఇంకో రకం ఉంటారు. నేను అట్లా చూడను. మోడీ ఒక మంచి రాజకీయ నాయకుడు. గత 25 ఏళ్లుగా రాజకీయాన్ని ప్రభావితం చేస్తున్నవాడు. సుమారు 3 దశాబ్దాలుగా, అంటే గుజరాత్ ముఖ్యమంత్రిగా 3 సార్లు, ఇవాళ భారత ప్రధానమంత్రిగా 3 సార్లు. మిగతా మనందరి ప్రధానుల్లో కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత అంత ప్రజాదరణ గల నాయకుడిగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వాజ్పేయి గారు కూడా ప్రపంచవ్యాప్తంగా. సార్ మీరు అన్న దాంట్లో అంటే ఇది ఒక వర్గం అనుకున్నట్టు భజన చేయడం కాదు, అట్లా అని చెప్పేసి ఇంకో వర్గాన్ని భుజాన మోయడమో కాదు. బట్ ద పాయింట్ ఏంటంటే ఒక చిన్న మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, మేక్ ఇన్ ఇండియా గురించి చాలామంది దేశ ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మన వస్తువులు మనం ఏదో తయారు చేసుకుంటున్నాం, చైనా నుంచి వచ్చేటువంటి వస్తువులను అడ్డుకుంటున్నాం అని కాదు. మేక్ ఇన్ ఇండియా అంటే ఈరోజు క్షిపణి వ్యవస్థ అభివృద్ధి చెందింది. పక్క దేశాల నుండి మనం ఆయుధాలను కొనుక్కునే స్థాయి నుంచి పక్క దేశాలకు ఆయుధాలను అమ్మేటువంటి స్థాయికి ఎదిగామంటే దట్ ఈస్ మేక్ ఇన్ ఇండియా. అది భారత్ ఈరోజు టాప్ 10లో ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు, రైట్?
నా ఉద్దేశం అంటే ఇప్పుడు భారతదేశ చరిత్ర పునాది ఒకటి ఉండదు. పునాదిని మరిచైతే మనం ఇక్కడి నుంచి అవును. రాలే కదా. ఉమ్, పునాది మన మన భారతీయ సంస్కృతి కానీ భారతీయ దేశ చరిత్ర కానీ పరమాత్మ సహనం ఉంది మన దగ్గర. అట్లాగే ఇతరులను గౌరవించడం ఉన్నది కదా. సర్వే జన సుఖినో భవంతు సమస్త లోక సుఖినో భవంతు అనే సూక్తి మనకు ఉన్నది కదా. సత్యమేవ జయతే మన స్థూపం మీద ఉండేది సత్యమేవ జయతే, ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. ఈ బేసిక్ మీద మన నిర్మాణం లేదు. ఇవాళ కేవలం ఈ పాఠ్యాంశానికి వస్తే ఛత్రపతి శివాజీ పాఠ్యాంశాన్ని చాలా వరకు చాలా చిన్నగా చూపెట్టే సందర్భాలు ఉన్నాయి. అవును. చరిత్ర రాసిన వాళ్ళలో ముఖ్యంగా ఏదైతే కొంత సెక్యులర్ అనుకునే వాళ్ళు, ముఖ్యంగా అట్లాంటి వాళ్ళు రాసిన చరిత్రలో ఒక వర్గాన్ని ప్రోత్సహించిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి కావచ్చు. అందుకని ఆర్ఎస్ఎస్ చరిత్ర కూడా ఆర్ఎస్ఎస్ ను మత సంస్థ అనుకునే వాళ్ళు మరి ఇంకొక మత సంస్థలతో జతగట్టి ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు ఏమనాలి, మనం పోటీ చేస్తున్న వాళ్ళు ఏమనాలి ఉమ్, అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బేస్ ఉన్నదని చెప్పి బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు మరి అదే ఎంఐఎం నో లేకపోతే ఇతరత్ర రాజకీయ పార్టీలను ఇతరత్ర బేస్ సంస్థలను చేసిన సందర్భాలు ఉంటాయి కదా. ఉమ్, ఇప్పుడు జమాత హిందూ ముస్లిం అని బ్రహ్మాండమైన సంస్థలు మనకు ఉన్నాయి, ఇక్కడ కాదంటే. అందుకని మనిషిని అంచనా వేయాలన్నా వ్యక్తిని కానీ అంచనా వేస్తే ఒక ముస్లిం మంచి పని చేస్తే ఆ ముస్లిం సమాజం మొత్తం అట్లా ఉందని విశ్లేషించిన ఒక ముస్లిం తీవ్రవాది అయితే మొత్తం ముస్లింల తీవ్రవాదంలో ఎంత అవును. అవును. అవుతుందో ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఇది ఒక మతం కోణంలో చూడాల్సినటువంటి అంశం కాదు. కాలం గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మూడింటిని దృష్టిలో పెట్టుకొని చూడాలి. సామూహికంగా మతం ఏం చేస్తుంది, సామూహికంగా ధర్మం ఏమేం చెప్తుంది, సామూహికంగా వాళ్ళు బహిరంగ ఏం చెప్తున్నారు, లోపల ఏం చేస్తున్నారు, ఇవన్నీ గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. పాయింట్. అందుకనే ఏ ఒక్క సంస్థని కానీ ఏ ఒక్క వ్యక్తిని కానీ పూర్తిగా నిరాకరించలేము, పూర్తిగా తృణీకరించలేము అంటున్నాం. ఆ రోజుల్లో ఆ ఉన్న పరిస్థితి ఏమిటి అని. అందుకని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత, ఈ మోడీయిజం వచ్చిన తర్వాత చాలా వరకు గాంధీ వ్యక్తిత్వ మన మన పర్సనల్ అసోసియేషన్ మొదలు పెట్టారు కదా. దుర్మార్గం అవుతుంది. అంటే గతంలోని వాళ్ళు ఏం చేయలేదు, మా లీడరే గొప్ప అని అంటే ఈ లీడర్ని కూడా ఇంకో రేపు పొద్దున అంటే అంటాడు కదా, ఎవరైనా అంటారు కదా. అందుకని గతమంతా మంచి అంటలేం, గతమంతా చెడ్డ కూడా. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలో తెలవాలి. అంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు 3 కాలాలు ఉంటాయి మనకు, భూత వర్తమాన భవిష్యత్తు కాలం. భూతకాలంలో ఉన్న ఏదైతే మనం ఉందో, గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదని దేవాదశలో పాటు ఉండే, గతం తలచి వగచొద్దు, గతం నుండి మంచిని తీసుకుందాం, వర్తమానంలో జీవిద్దాం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందొద్దు. రేపు ఏమవుతుందో ఆందోళన చేస్తే మనం ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం. కనుక భవిష్యత్తు గురించి ఆశపడదాం, భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉండాలని కోరుకుందాం. ఈ గతంలోని పునాదిని ఆసరా చేసుకొని గతంలో జరిగిన పొరపాట్లను మళ్ళీ చేయకుండా వర్తమానంలో జీవిస్తూ. సార్ అంతేందుకు సార్, హైదరాబాద్ చరిత్ర, తెలంగాణ చరిత్ర లేకుండా పోయింది కదా, ఆ సందర్భాలు కూడా మనం చూసాం కదా. ఆ ఉద్యమం టైంలో, ఆ ఫైట్ లో అది కూడా ఒక భాగం అయింది కదా. అందుకని అస్తిత్వ పోరాటం వచ్చింది కదా. తెలంగాణ అస్తిత్వ పోరాటం ఎందుకు వచ్చింది, అణచివేత వల్ల వచ్చింది. అందుకని శ్రీశ్రీ గారు అంటారు, స్ప్రింగ్ ని ఎంత ఒత్తితే అంత పైకి లేచినట్టు ఉద్యమాన్ని ఎంత అణిస్తే ఏ ఉద్యమాన్ని కావచ్చు అంత పైకి లేస్తుంది. నిన్న కాక మొన్న మేడే జరుపుకున్నాం. మేడే ఉద్యమం ఏంటిది, కార్మికులకు 12 గంటలు నియంత్రించండి, వాడు జీవితం మొత్తం నిద్రపోవడానికి 4-5 గంటలు టైం ఇచ్చి, తినడానికి 1 గంట టైం ఇచ్చి 12 గంటలు 18 గంటల డ్యూటీ ఉండేది కదా గతంలో. 8 గంటలకు ఎత్తుకొచ్చాం. 8 గంటలు అనేది మనిషికి శ్రమ, 8 గంటలు కుటుంబం కోసం, 8 గంటలు నిద్ర కోసం, విశ్రాంతి కోసం అనే దాన్ని మేము తీసుకున్నాం కదా. ఇప్పటికి అది అమలవుతుందా? ఇవాటి కూడా 12 గంటలు పనిచేసే వాళ్ళు మనకు కనపడతారు కదా, మన గిగ్ వర్కర్స్ కానీ రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు. అందుకని ఏ చరిత్ర చూసినా కూడా ఆ చరిత్రలో ఆధిపత్య నాయకులు ఆధిపత్య ధోరణితో ఉన్న చరిత్రని బాగా ప్రభావితం చేసింది ప్రజలు. అదే రాసుకున్నాం మనము. కనుక అణగాడిన వర్గాల చరిత్ర రాకుండా ఆధిపత్య ధోరణి చరిత్ర రావడం వల్ల చరిత్ర వక్రీకరించబడుతుంది అనేది మన భావన. సార్, ఒక కమింగ్ టు రాజకీయ అంశాలని కాసేపు పక్కన పెడదాం. ఎందుకంటే గుజరాత్ అది హోమ్ టౌన్, హోమ్ సిటీ, హోమ్ స్టేట్ కాబట్టి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అది అక్కడ వరకు అనుకున్నా కానీ, ఒకవేళ ఆ సిలబస్ తీస్తే మోడీ గురించి రాజకీయ విమర్శలు ఉన్నాయి, రాజకీయంగా శభాష్ అని ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పేటువంటి అంశాలే. సో ఏ అంశాలని ప్రధానంగా ప్రస్తావించేటువంటి అంశాలు ఉంటాయి? అంటే 2 ఉంటాయి. ఒకటేమో ఆయన రాజకీయ ఆర్ఎస్ఎస్ నుంచి మొదలైంది, ఆయన రాజకీయ జీవితం నెక్కర్తో మొదలైంది. ఆ తర్వాత చాలా మంది నాయకులు, మీరు పాత ఫోటోలు చూస్తే వాజ్పేయి, అద్వానీ పక్కన కింద కూర్చొని మాట్లాడే సందర్భాలు చూస్తుంటాం మనం కదా. అంటే ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడిగా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నాయకుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటే ఒక మోడీ అయినా, పివి నరసింహారావు గారు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే. మీరు చూస్తే గతంలో మనకు వరంగల్లో ఆర్ఎస్ఎస్ నెక్కర వేసుకొని తర్వాత చేసిన సందర్భం ఫోటోలు మనకు కనపడతాయి ఇప్పటికి కూడా. అంటే వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు ఆర్ఎస్ఎస్ వేరే పార్టీలలో కూడా ఉండొచ్చు, ఓన్లీ బీజేపీకి అంటగట్టాల్సిన అవసరం లేదు. మీకు గుర్తుండే ఉంటుంది, 75లో ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసింది. తర్వాత 77కు వచ్చేకల్లా పోయింది. అంటే ఒక రకంగా
అపర మన కాళికాదేవిని ప్రస్తుతించిన సమాజం కూడా చూసినాం ఇందిరాగాంధీని. కనుక ఆయా సందర్భాలను బట్టి నాయకులు పడతారు. కానీ ఇది ప్రజాకర్షణ ఏదైతే ఉందో ఇది ఎట్లా ఉంటదంటే శ్రీశ్రీ కవితను ఉటంకిస్తాను. నిప్పులు చెందుతూ నింగికి ఎగిరితే నిబిడాశ్చర్యంతో మీరే, నెత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. వాళ్ళ మోడీ గురించి కీర్తించే వాళ్ళందరూ కూడా మనం న్యూట్రల్, మనం మీరైనా నేనైనా న్యూట్రల్. కీర్తించే వాళ్ళందరూ కూడా రేపు ఆయన కింద పడిపోయిన తర్వాత ఆయన ఎన్ని తప్పు చేసిండు అనే మాట చేస్తారా చేయరంటారా? చిన్న ఉదాహరణ చెప్తాను, పోలిక లేకపోవచ్చు. మన కేసీఆరే ఉన్నాడు. కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు జాతి పిత, అసలు ఆయన తప్ప ఎవరు దిక్కులేడు. బాబు ఎట్లా అయిపోతుంది అని మంచి బ్రహ్మాండమైన కేసీఆర్ విమర్శనాత్మక ఒక కవిత లాంటి పాట వచ్చింది, చూసిన కదా మీరు? ఎట్లుంటే ఎట్లా అయిపోతుంది అంటే నూతన పడ్డానికి అన్ని లోపాలు కనపడతాయి. మనకు మిత్రుడుగా ఉన్నప్పుడు లేకుండా మనం కీర్తించినప్పుడు ఎదుటి వ్యక్తులు అన్ని సుగుణాలు కనపడతాయి. మనకు వ్యతిరేకమైన తర్వాత అవన్నీ పోతాయి. ఇంకోటి, వారు కూడా చరిత్రలో నిర్మాతలుగా ఉంటారు, పతనమైన తర్వాత అదే చరిత్రలో మనకు కప్పబడిపోతారు కూడా. ఎందుకంటే మోడీ ఒక్కరిదే తీసుకుంటే వేరే యూనివర్సిటీ ఏం చేసింది అంటే, మోడీ ఒక్కరు కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న గత కాలం నుంచి వచ్చిన ఛత్రపతి శివాజీ నుంచి మొదలు పెడితే, గాయపాడి నుంచి మొదలు పెడితే చాలా మంది చరిత్రలు తీసుకున్నారు. అది పాఠ్యాంశాలు. దీని వెనకాల మొత్తం కూడా ఒక దేశభక్తిని పెంపొందించే విధంగా ఈ కాలం ఉన్నటువంటి విద్యార్థులకు దేశభక్తి పెంపొందించడంలో భాగంగానే ఈ మొత్తం ఎపిసోడ్ కూడా కనిపిస్తోంది. తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈ జనరేషన్ కి. భారతదేశ చరిత్ర, పురాతన చరిత్ర ఉంది, మధ్యయుగాల చరిత్ర ఉంది, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంది, సమకాలీన రాజకీయ చరిత్ర కూడా ఉంది. చరిత్రలో ఇవన్నీ అంశాలు తెలుసుకోవాల్సింది. ఆ మధ్యయుగంలోనే కదా సార్ ధ్వంసాలన్నీ పూర్తిగా జరిగిన కూడా మధ్యయుగ కాలంలో కదా. అవును, జరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్యన సంస్కృతి దేశంలోకి వచ్చిన క్రమంలో ద్రవిడులు కూడా ఇప్పటికి కూడా తమిళనాడు వాళ్ళు మేము వేరే అని భావిస్తుంటాం, చూస్తున్నాం కదా. అంటే తమిళ మనకు మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేవరకల్లా మేము మిక్స్డ్ ఇటుగా అటుగా. అసలు ఆ ఆర్యన సంస్కృతి లేదు, ఆర్యులు పైనుంచి రాలేదు, దండయాత్ర చేయలేదనే థియరీ కూడా ఒకటి ఉన్నది, లేదంటే లేదు. కనుక ఇవన్నీ చూస్తే ఇప్పుడు మోడీ గారి గురించి నాకు మంచి మాట చెప్తే తప్పు లేదు అంటున్నాను. నష్టం నిజంగానే ప్రపంచ చరిత్రలో ఒకనాడు, ఇప్పుడు ఇందిరాగాంధీ కాలం నాడు ఈ సోషల్ మీడియా లేదు, ఇందిరాగాంధీ కాలం నాడు ఈ మన కాన్ఫ్లిక్ట్స్ ఇంత బలంగా లేవు. ఒకనాడు కేవలం లేవు, భిన్న ధ్రువ ప్రపంచం, మొబైల్ విప్లవం కూడా లేదు, ఏం లేదు, జంజీ లేదు, ఇంత సమాచార విప్లవం లేదు. నేను మాట చెప్తాను, నేను ఈనాడు రిపోర్టర్ చేస్తున్నప్పుడు ఒక ఊరికి వెళ్ళి ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84 తర్వాత ఆమె చనిపోతే 90s ఎలక్షన్ లో కూడా పోతే ఇందిరాగాంధీ బతికే ఉంది అనుకుంటున్నా, ఇందిరాగాంధీకి ఓటేసిన అన్న ఉన్నది. కానీ వాటి లేదు. వాళ్ళ ప్రతి ఇంచు ప్రజలు అంటే పశువుల కాపు కూడా ఇవాళ రీల్స్ చూడగలుగుతున్నారు, సెల్ ఫోన్ ఉన్నది. సమాచార విప్లవం వచ్చింది, సమస్య లేదు. సమాచార విప్లవంలో అసలైన అయిపోతున్నారు. చరిత్రలో ఎందుకు పెట్టాలంటే, ఒక చరిత్ర చదువుకోవాలంటే సమకాలీన చరిత్రతో పాటు గతకాలీన చరిత్ర కూడా చదువుకున్నప్పుడు మాత్రమే ఆ బేస్ ఒకటి ఉంటుంది అన్న ఉద్దేశం. చరిత్ర లేకుండా, అందుకని ఆ మధ్య నా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చరిత్ర పాఠాలు వేస్ట్ అనే మాట వచ్చింది, దాని చాలా విమర్శలు వచ్చింది. చూసాను, చరిత్ర తీసేస్తామన్నారు. కాదు కదా, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే నీ చరిత్ర ఎవరు చెప్పాలి రేపు పొద్దున అనే మాట వచ్చిందా లేదా? కొందరు వేగ్గా కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. అందుకని ఇవాళ ఆ యూనివర్సిటీ చేస్తున్న పని నేను మంచిదే అంటున్నాను. కాకపోతే మనం దీన్ని బేరేజ్ వేసుకునేది ఎప్పుడు వ్యక్తి బతికున్నప్పుడు కంటే వ్యక్తి చనిపోయిన తర్వాత వేరుగా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కదా. అంటే మనకు వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన మంచి చెడ్డ తెలుస్తుంది. ఉదాహరణకు కొన్నిసార్లు పెద్ద మలుపు తీసుకుంటది, కానీ ఆ మలుపు మనకు ఆ టైంలో అర్థం కాదు. ఉదాహరణకు మన మన ఆర్థిక సంస్కరణ ఉద్యమం ఇంత పెద్ద మన పివి నరసింహారావు చేసిన మాట ఎవరికి అర్థమైంది అన్నాడు. దీనివల్ల నష్టం కూడా జరిగింది. పేదలు మరింత పేదలు అవుతున్నారు, పెద్దలు మరింత పెద్దలు అవుతున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఆ మార్పు అవసరమా కాదా అంటే, తర్వాత వాజ్పేయి గారు దాన్ని తీసుకున్నారు, ఇవాళ మోడీ దాన్ని, మన్మోహన్ సింగ్ ఎట్లా తీసుకున్నారు. అవును, మన్మోహన్ సింగ్ ఈజ్ బేసికల్లీ ఆర్థికవేత్త కాబట్టి ఆయన కూడా అదే తీసుకున్నారు. ఆర్థిక శాఖ మంత్రికి తెచ్చుకున్నది పి నరసింహారావు గారు కదా. అంటే దానికి సమర్థుడు ఆయన, ఒక పనిముట్టు కావాలి. ఇప్పుడు ఆయన ఆలోచనలు పి నరసింహారావు గారు అమలు చేయలేదు. అందుకనే దాన్ని వాజ్పేయి గారు కూడా తన గురువుగా భావించండి. ఇప్పుడు కూడా రాజకీయాల్లో స్టేట్స్మెన్స్ కావాలి, పొలిటీషియన్స్ కాదు రాజకీయాల్లో. నేనేమంటున్నాను, ఇవాళ మన నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, పివి నరసింహారావు గారు కానీ, మన్మోహన్ సింగ్ ఏమో ఆయన తక్కువ చేయడం కాదు, కానీ ఆయన చెప్పిన పాలసీని అమలుపరచండి. కానీ వాళ్ళ మోడీ గారు వీళ్ళందరూ కూడా అంటే పనిముట్టుగా పనికి రావడం వేరు. వీళ్ళందరూ కూడా స్టేట్స్మెన్స్ అంటున్నారు, ఇంక్లూడింగ్ వాళ్ళ మోడీ వారు కూడా. అంటే స్టేట్మెంట్ గా ఎదురడానికి ఆ సంయమనం ఉండాలి, పరివర్తన ఉండాలి, దాంతో పాటు అందరిని కలుపుకోయే గుణం ఉండాలి. కొన్నిసార్లు ఇప్పుడు నియంతృత్వం లేకుండా కొన్ని సాధించలేం కూడా. కొన్ని కఠినంగా ఇది ఉంటే అనకపోతే కూడా కష్టమే అంటుంది. అంటే అదీను సునృతమే ఇదీను సునృతం అంటే మహాభారతంలో మనకు శకుని అంటాడు, మరి ఏది అనృతం మామా అని అడుగుతాడు దుర్యోధనుడు అమాయకంగా. అందుకని ఇక్కడ
దీన్ని పెట్టడం తప్పలేదు అంటున్నాను. కానీ వీరుడు శూరుడు అని ఎక్కువ చూపిస్తే రేపు పతనమైన తర్వాత అవే అవును. లోపాలుగా బయటగా పడతాయి. రైట్. ఇదిగోండి మోడీ జీవిత చరిత్రను 30 ఏళ్ల ఆయన కాల గమనాన్ని చూస్తే మంచి ఉంది, చెడ్డ ఉంది. ఇప్పుడు మరకలు కూడా ఉన్నాయి, మెరుపులు మరకలు రెండు ఉంటాయి. ఒక వైట్ షర్ట్ మీద మరక పడితే మిస్టర్ క్లీన్ రాజీవ్ గాంధీ ఏమైంది, గోఫర్స్ మరకతో మొత్తం మంది మరక పడ్డదా లేదంటారా? అవును. మరి ఒక మంచి ఆధునిక రాజకీయ నాయకుడు 47 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యిండు, మరి 47 ఏళ్ళకి ప్రధానమంత్రి మన దగ్గర ఎవరు కాలేదు. ఇప్పుడు మోడీ గారికి ఇంకొక అదనపు అర్హత ఉన్నది. ఆయన స్వాతంత్రం వచ్చినాక పుట్టినవాడు, 48 తర్వాత 47 తర్వాత పుట్టినవాడు. అవును. మన రాజీవ్ గాంధీ కూడా 47 కన్నా ముందు పుట్టినవాడే. అందుకనే అదొక గొప్పతనం. దాంతో పాటు ఇవాళ భారతదేశ చరిత్ర లిఖిస్తే ఖచ్చితంగా మోడీ చరిత్ర గ్యారెంటీ ఉంటుంది. ఖచ్చితంగా సార్. అవును. థ్యాంక్ యూ రామారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ మోడీ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఒక రాజీవ్ గాంధీ, అలాగే ఒక పివి నరసింహారావు, అలాగే ఒక మోడీ. అయితే ఆ మోడీ గురించి మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం గుజరాత్లో సిలబస్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, పాఠ్యాంశాల్లో చేర్చబోతున్నారు. వీటితో పాటు దేశభక్తిని పెంపొందించే విధంగా కోర్సులను తీసుకురాబోతున్నారు. చూడాలి ఈ పరిణామాలు భవిష్యత్తులో ఎలాంటి కొత్త అభివృద్ధిని తీసుకొస్తాయి, కొత్త మేధస్సును సృష్టిస్తాయి, కొత్త జాతీయ భావాన్ని తీసుకొస్తాయో. దట్స్ ఆల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.